జన సైనికులంతా పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో సామాజిక సేవలో పాల్గొనడం అభినందనీయమని జనసేన పార్టీ జిల్లా నాయకురాలు రావి సౌజన్య అన్నారు. పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ సారథ్యంలో కనకదుర్గమ్మ భక్తులకు చల్లని మజ్జిగ పంపిణీ చేయడాన్ని ఆమె ప్రశంసించారు. పదవుల కోసం కాకుండా ప్రజల కోసం అన్న పవన్ కళ్యాణ్ సూచనలు జన సైనికులంతా శిరసా వహించాలని ఆమె పిలుపునిచ్చారు. జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ నేతృత్వంలో శ్రీ కనకదుర్గమ్మ తల్లి భక్తులకు ప్రతిరోజు చల్లని మజ్జిగ పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో భాగంగా జనసేన జిల్లా నాయకులు రావి సౌజన్య, ఐటీ విభాగం ప్రతినిధి చవ్వకుల కోటేష్, గుంటూరు జిల్లా నాయకుడు జొన్న రాజేష్ తదితరులు మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవి కాలంలో దుర్గమ్మ భక్తుల దాహార్తిని తీర్చేందుకు పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ భారత శంకర్ వేసవి ముగిసే వరకు మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జన సైనికులు సామాజిక సేవలో ముందుంటున్నారని తెలిపారు. పదవుల కోసం కాదు ప్రజల కోసమే అన్న పవన్ కళ్యాణ్ మాటలను ఆచరణలో చూపుతున్న పార్టీ నేతలను వారు ప్రశంసించారు. ఇదే సేవా స్ఫూర్తిని కొనసాగించాలని సూచించారు. ఈ సందర్భంగా రావి సౌజన్య జన్మదినోత్సవాన్ని నిర్వహించారు. పలువురు జన సైనికులు సౌజన్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. జనసేన పార్టీ ఆంధ్ర జోన్ కన్వీనర్ అయినటువంటి భారత శంకర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు 8వ రోజు మజ్జిగ పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది. భానుడి ఎండలు బగబగా ఎలా మండుతున్నాయో, ముఖ్యంగా విజయవాడ ఎండలు చూస్తే చాలా తీవ్రంగా ఉన్నాయి. జనసేన పార్టీ అంటేనే ఒక సేవా మార్గంగా మనం భావిస్తూ ఉంటాము. పవన్ కళ్యాణ్ గారు ఏదైతే చెప్తారో ఆ మార్గంలోనే జనసేన నాయకులు అవ్వచ్చు, జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా నడుస్తూ ఉంటారు. అందులో భాగంగానే భారత శంకర్ గారు గత వారం రోజుల నుంచి కూడా ఇక్కడ నిత్యం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. సేవ చేయడమే ముఖ్య లక్ష్యం. అధికారాలు, పదవులు లేదా ఇంకోటి తర్వాత ముందు సేవ చేయాలనేది ఒక మార్గం ఎంచుకొని ఆ మార్గంలోనే నడుస్తున్నాం. కాబట్టి ఈరోజు ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా మజ్జిగ కార్యక్రమం అంటే ఏదో వారానికి ఒకరోజు పెట్టి తీసేయడం కాకుండా నిత్యం ప్రజలకి ఈ దాహార్తి తీసే విషయంగా భారత శంకర్ గారు చేసే ఈ కార్యక్రమం చాలా అభినందనీయం. కాబట్టి ఈ కార్యక్రమానికి మాకు కూడా అవకాశం ఇచ్చినందుకు ముందుగా ఆయనకి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలానే పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు ముందుకు తీసుకెళ్లే విధంగా ఇలాంటి మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దుర్గమ్మ పాదాల చెంత జనసేన పార్టీ ఆంధ్ర కన్వీనర్ మన భారత శంకర్ గారి ఆధ్వర్యంలో, అలాగే విజయవాడ జనసేన నాయకులు అందరూ కూడా పాల్పంచుకుంటూ సేవా కార్యక్రమం, మజ్జిగ పంపిణీ కార్యక్రమం దుర్గమ్మ భక్తులకు ఎండాకాలంలో దాదాపు తీర్చే విధంగా పవన్ కళ్యాణ్ గారి సేవా స్ఫూర్తితో నిర్వహించడం జరుగుతుంది. గత 10 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతుంది. ఎండాకాలం పూర్తయ్యేంత వరకు కూడా ఈ కార్యక్రమం జరుగుతామని చెప్పి శంకర్ గారు చెప్పడం నిజంగా అభినందనీయం. ఆ కార్యక్రమంలో పాల్పంచుకొని అవకాశం కల్పించినటువంటి ఇక్కడ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ జై జనసేన. ఇక్కడికి రావి సౌజన్య గారు వీర మహిళ. ఆమె గురించి చెప్తే చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గురించి అందరికీ ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఆమె సేవాభావం కానీ, జనసేన పార్టీకి ఒక వీర మహిళగా ఆమె చేస్తున్న సేవలు కానీ ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఈరోజు ఆవిడ బర్త్డే వేడుకలు భారత శంకర్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చలివేంద్రం, అలానే మజ్జిగ పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఆవిడ బర్త్డే వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నాం. హ్యాపీ బర్త్డే మ్యామ్. ఇలాంటి బర్త్డేలు మరెన్నో మీరు జరుపుకోవాలని, అలానే జనసేన పార్టీకి మీలాంటి వీర మహిళలు కొన్ని వందల మంది, వేల మంది, లక్షల మంది వచ్చి పార్టీకి సేవ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మీ యొక్క లక్ష్యాలు, మీ యొక్క సేవాభావం ఆదర్శంగా తీసుకొని ఎంతోమంది వీర మహిళలు మిమ్మల్ని ఫాలో అవ్వాలని కూడా ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాము. జై జనసేన. అలాగే ఈరోజు వరుసగా 8వ రోజు, 8 కదా, ఈరోజు వరుసగా 8వ రోజు ఇక్కడ సేవా కార్యక్రమాలు, మజ్జిగ పంపిణీ. ప్రతిరోజు 5,000 మందికి పైగా మజ్జిగ పంపిణీ అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అది మా బాడీ శంకర్ అన్నకే చెల్లింది. ఆయన మా ఇక్కడకు ఉండి ఇక్కడ సేవా కార్యక్రమాలు చేసి మా అందరినీ, జనసేన శ్రేణులందరినీ ఇక్కడికి పిలిచి వాళ్ళతో కూడా ఈ సేవాభావం చేపిస్తున్నారు. ఇలానే అమ్మవారి చెంతకు వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి సేవ చేయడం, అలానే అమ్మవారి ఆశీస్సులు మేడంకి, ఈరోజు బర్త్డే జరుపుకున్న మేడంకి, అలానే శంకర్ గారికి, ఇక్కడ ప్రతి ఒక్క జన సైనికుడికి, వీర మహిళకి అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సనాతన ధర్మ పరిరక్షకుడు, అభినవ శ్రీకృష్ణదేవరాయలుగా పిలువబడే జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ రథసారథి సామినేని ఉదయ్ భాను గారి ఆదేశానుసారం మరి మా జనసేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కన్వీనర్ అయినటువంటి భారత శంకర్ గారు దాదాపు ఒక వారం 10 రోజుల నుంచి విజయవాడ నగరంలోని పశ్చిమ నియోజకవర్గంలో కొలువైనటువంటి ఇంద్రకీలాద్రి అమ్మవారి పాదాల చెంత రోజుకి దాదాపు
5,000 మందికి పైగా అమ్మవారి భక్తులకు కానీ పాదచారులకు కానీ మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి అటువంటి మంచి సేవా కార్యక్రమంలో మాలాంటి వాళ్ళందరం కూడా భాగస్వాములు చేసినందుకు మా అన్న బాడి శంకర్ గారికి మనస్ఫూర్తిగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నా. అంతేకాకుండా ఈరోజు ఈ కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా మా వీర మహిళ అయినటువంటి కృష్ణా పెన్నా రీజనల్ మహిళా కోఆర్డినేటర్ శ్రీమతి రావి సౌజన్య గారు రావడం, ఆమె జన్మదిన సందర్భంగా ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం కూడా మా అందరికి కూడా సంతోషంగా ఉంది. అదేవిధంగా ఈ రోజున ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆమెకి ఆ అమ్మవారి ఆశీస్సులు, అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులు కూడా మెండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆమె మరిన్ని పుట్టినరోజు సేవా కార్యక్రమాలు చేయాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై జనసేన.